ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 30, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నా దేవా, నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, కీర్తనకారుడు దేవుని యందు నమ్మిక ఉంచానని, నన్ను సిగ్గుపడనీయకమని, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకమని దావీదు గారు దేవునితో మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు గారు దేవుని యొక్క హృదయానుసారముగా ఆయనకున్నటువంటి లక్షణాలు మనకు ఈ యొక్క అధ్యాయంలో కనబడతాయి. అవి ఏంటంటే ప్రార్థన చేయడానికి ఉన్నటువంటి సిద్ధమైన మనసు, అలాగే దేవునిపై అపారమైన నమ్మకం, దేవుని మార్గాలను తెలుసుకోవాలన్న అభిలాష, ఆశాభావం, పాపాన్ని ఒప్పుకోవటం, దేవుని కరుణపైనే పూర్తిగా ఆధారపడటం, దేవుడు ఇతరులకు తన యొక్క సత్యాన్ని, ఔన్నత్యాన్ని తెలియపరిచే విధానాన్ని చూసి ఆనందించడం అనేది ఇక్కడ దావీదు గారికి ఉన్నటువంటి గొప్ప లక్షణాలు. ప్రియమైన దేవుని వారలారా, దేవుణ్ణి రుచి చూసి తెలుసుకోండి అని వాక్యం సెలవిస్తుంది కదా. మరి దావీదు గారు ఇక్కడ దేవుణ్ణి రుచి చూసి తెలుసుకొని ఆయన యందు ఆనందిస్తున్నారు, ఆయన యందు అతిశయపడుతున్నారు. అలాగే దేవుడు నన్ను ఎక్కడ కూడా సిగ్గుపడనీయడు అనే యొక్క గొప్ప నమ్మకం కలిగి ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఆయన పిల్లలు ఎక్కడ కూడా తలదించుకునేలా చేయరు, ఎక్కడ కూడా వారు చిన్నతనంగా ఉండడానికి దేవుడు ఇష్టపడరు. అందుకే దేవుడు తన పిల్లల్ని తలగా ఉంచడానికి ఇష్టపడతారు. అయితే తలగా ఉండడానికి మనం కూడా సిద్ధపడాలి. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడితే మనము ఆ ఉన్నతమైన శిఖరానికి అందే విధంగా అర్హతను కలిగి ఉండాలి. దేవుని యొక్క లక్షణాలు మనం గుర్తెరగాలి. ఆయనను పరిశీలన చేసి వెదికేవారుగా ఉంటే దేవుడు మన యందు సంతోషపడతారు. మనము దాని యందు అభిలాష కలిగి ఉండాలి, దాని యందే అతిశయపడుతూ ఉండాలి. కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడ సిగ్గుపరచనివ్వడు. మన పరిస్థితులను తగిన కాలానికి మార్చేవాడు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు గనుక ఆయన మీద పూర్తిగా ఆధారపడి ఆనుకొని మన జీవితాలను అద్భుత రీతిలో మార్చటానికి దేవునికి మనము అవకాశాన్ని ఇవ్వాలి. ఎందుకు అనంటే మన పాపాలను ఒప్పుకోకుండా, వాటిని విడిచిపెట్టకుండా, దేవుని అనుసరించకుండా, దేవుని యొక్క ఆ ప్రేమను రుచి చూసి తెలుసుకునే మరి అనుభవంలోనికి మనం వెళ్లకుండా ఉంటే దేవుడికి మనము మన జీవితాలు మార్చే విధానానికి మార్చటానికి అవకాశం ఇచ్చేవారుగా మనం ఉండము. అందుకే దేవునికి మనము మన జీవితాలను అర్పిస్తే ఆయన మన జీవితాలు మార్చగలుగుతారు. కాబట్టి ఆయనకు ఆ అవకాశం మనమే ఇవ్వట్లేదు అని గుర్తెరిగి దేవుని యొక్క చేతి నీడలో ఉండటానికి ఇష్టపడాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.